అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో నార్త్ ఫేసింగ్లో ట్రిప్లెక్స్ విల్లా మేము ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. మీరు చూస్తుంది 75 స్క్వేర్ యార్డ్స్ అండి. 75 గజాల్లోనే 3 BHK ట్రిప్లెక్స్ విల్లా అండి ఇది. సో ఇంటి ముందు 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. 15x45 డైమెన్షన్తో వస్తుందండి. ఫ్రంట్ ఫేసింగ్ 15 ఫీట్స్ ఉంటుంది. డెప్త్ వచ్చేసి 45 ఫీట్లు వస్తుందండి. ఇక్కడ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా వస్తుంది. 8 ఫీట్ వైడ్ గేట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ పట్టేంత పార్కింగ్ వస్తుందండి. 75 గజాలు అయినప్పటికీ ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ పట్టేంత పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది పార్కింగ్లో ఇచ్చిన PVC ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి బోర్ వస్తుందండి. అండ్ ఇది వాటర్ సంప్ ఉంటుంది. ఇక్కడ ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుందండి. ఈవెన్ ఈ సెట్ బ్యాక్లో కూడా ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు వాష్రూమ్. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ ఇస్తున్నారు. హాల్లోనే మనకి పైకి వెళ్ళడానికి స్టేర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. లోపల ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. టోటల్గా UPVC విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. విండోస్ చుట్టూ కూడా మనకి ఫోటో ఫ్రేమ్ డిజైన్లో గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువైపు ఓపెన్ కిచెన్ ఉంటుందండి. అండ్ ఇక్కడే మనకి పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా పూజా ఏరియా వస్తుంది. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. అండ్ కిచెన్లో నుండి బయట ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా వాష్ ఏరియా వస్తుంది. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుందండి. అండ్ ఇక్కడే మనకి టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఈ రూమ్ మంచి సైజులో వస్తుంది. అందుకే ఇక్కడే టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అండి. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి చూసుకున్నట్టయితే ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS గ్లాస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇది పైన ఇచ్చిన సీలింగ్ డిజైన్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. చాలా పెద్దగా వస్తుందండి. మంచి డైమెన్షన్తో వస్తుంది. లైటింగ్ కూడా గమనించవచ్చు. టోటల్గా న్యాచురల్ లైటింగ్ మాత్రమే ఉంటుందండి. ఈవెన్ ఈ రూమ్లో కూడా టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ఇలా బాల్కనీ వస్తుంది. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుందండి. అండ్ ఇది వాష్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా డీసెంట్ సైజులో వస్తుంది. అండ్ బెడ్రూమ్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తేనే ఎక్స్పీరియన్స్ చేస్తారండి. రూమ్ సైజెస్ అనేవి చాలా మంచి సైజెస్లో వస్తుంది. అండ్ ఇది ఈ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. ఆల్మోస్ట్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తాయి. ఇది కూడా వెస్టర్న్ టాయిలెట్సే ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇది బాల్కనీ ఏరియా అండి. ఈ విధంగా బాల్కనీ ఏరియా వస్తుంది. ఈవెన్ బాల్కనీలో కూడా టోటల్గా PVC సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి. టోటల్గా ట్రిప్లెక్స్ విల్లా అండి ఇది. సో 3 BHK కాబట్టి
పైన ఇంకొక రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇది ఇక్కడ ఇచ్చిన బెడ్రూమ్ డిజైన్ అండి. చాలా మంచి డిజైన్లో వస్తాయి ప్రతి రూము కూడా. ఇక్కడ కూడా ఒక టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనికి ఇక్కడ అటాచ్డ్ బాల్కనీ ఉంటుందండి. అండ్ ఇది వాష్రూమ్ ఈ విధంగా వస్తుంది. ఇది టెర్రస్ ఏరియా అండి. ఈవెన్ బయట టెర్రస్ ఏరియాలో కూడా టోటల్గా మార్బుల్తో ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా టెర్రస్ ఏరియా ఉంటుంది. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందండి ప్రాపర్టీ, మీరు గమనించవచ్చు. సో మీరు అక్కడ చూస్తుంది మెయిన్ రోడ్ అండి. వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదే మెయిన్ రోడ్. అండ్ ఇది హౌస్ అండి. మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. నార్త్ ఫేసింగ్లో 75 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇంకా పైకి ఎక్కడానికి కూడా స్టేర్స్ అనేది వస్తాయండి, ఐరన్ స్టెప్స్ ఇస్తారు. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 15x45 డైమెన్షన్తో 75 గజాలు ఇల్లు అండి. ఫ్రంట్ ఫేసింగ్ 15 ఫీట్లు ఉంటుంది. డెప్త్ వచ్చేసి 45 ఫీట్లు పొడవుతో 75 గజాల ట్రిప్లెక్స్ 3 BHK హౌస్ అండి. 3 బెడ్రూమ్ హౌస్ ఇది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 65 లక్షలుగా చెప్తున్నారండి. 65 lakhsగా చెప్తున్నారు. ఆల్మోస్ట్ 1750 SFT కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుందండి. 1750 SFT వస్తుంది టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% ఈ హౌస్ పైన లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. కేవలం 65 లక్షలుగా చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదండి, స్లైట్గా నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని బడ్జెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.